వయనాడ్ కేరళలోని ఓ అందమైన ప్రాంతం. ఎత్తైన కొండలు, జాలువారే సెలయేళ్లు, భూమికి పచ్చటి దుప్పటి కప్పినట్లు ఉండే ప్రకృతి రమణీయ దృశ్యాలు. ఇలా అక్కడి అందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి ప్రాంతం నేడు మరుభూమిని తలపిస్తోంది. అర్ధరాత్రి సమయంలో విరుచుకుపడిన కొండ చర్యలు ఆ ప్రాంతాన్ని సమూలంగా నాశనం చేసేశాయి. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. గతంలో అక్కడ గ్రామాలు ఉండేవని, వేల మంది ప్రజలు నివాసం ఉండేవారని చెబితే నమ్మశక్యం కాని రీతిలో ప్రకృతి విలయ తాండవం చేసింది. అయితే దేవభూమిగా ప్రసిద్ధి చెందిన కేరళలో ఇంతటి పెను విపత్తు సంభవించడానికి కారణమేంటి? మానవ తప్పిదమా లేక ఏనుగు శాపమా? వయనాడ్ విపత్తుపై ఇప్పుడు ఎవరిని కదిపినా ఈ విషయం గురించే మాట్లాడుతున్నారు. గజరాజు శాపమే వయనాడ్ ప్రజలను బలి తీసుకుందంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. నాలుగేళ్ల క్రితం మలప్పురం జిల్లాలోని ఓ గ్రామం మీదుగా ఆహారం కోసం గర్భంతో ఉన్న ఏనుగు నడుచుకుంటూ వెళ్తోంది. అది తన దారిన తాను పోతుంటే గ్రామస్తులు పైనాపిల్ ఆశ చూపించారు. ఆ పండులో పేలుడు పదార్థాలు పెట్టడంతో ఏనుగు నోట్లో పెట్టుకోగానే భారీ శబ్దంతో పేలిపోయింది. పేలుడు ధాటికి ఆ మూగజీవి నోటి వెంట తీవ్ర రక్తస్రావమైంది. అంత బాధలోనూ తనను మోసం చేసిన మనుషులను ఏమీ చేయకుండా ఆ గ్రామాన్ని విడిచి వెళ్లిపోయింది. ఓ పక్క కడుపులో పెరుగుతున్న బిడ్డ, మరో పక్క నరాలను మెలిపెట్టే బాధ. దీనికి తోడు గాయంపై ఈగలు వాలుతూ ఉండడంతో ఏం చేయాలో తెలియక ఆ ఏనుగు వెల్లియార్ నదిలోకి దిగి గొంతు తడుపుకుంది. ఆ నీటి ప్రవాహంతో గాయానికి కొంత ఉపశమనం లభించడం, ఈగల బాధ తప్పటంతో అక్కడే ఉండిపోయింది. అయితే ఏనుగు పేలుడు పదార్థం తిని గాయపడిన విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది సురేందర్, నీలకంఠన్ అనే 2 ఏనుగులను తీసుకొచ్చి దాన్ని నదిలో నుంచి బయటికి రప్పించే ప్రయత్నం చేశారు. కానీ బాధను తట్టుకోలేక అది నదిలోనే ఉండిపోయింది. మొత్తానికి బలవంతంగా ఆ ఏనుగును బయటికి తీసుకురాగా కాసేపటికి ప్రాణాలు కోల్పోయింది. మనసు లేని మనుషులను నమ్మినందుకే ఆ ఏనుగు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. ఈ హృదయ విదారకమైన ఘటన అప్పట్లో దేశాన్ని కుదిపేసింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే అప్పటి ఘటనను ప్రస్తుత వయనాడ్ విపత్తుకు ముడిపెడుతూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. గర్భంతో ఉన్న ఏనుగును అకారణంగా పొట్టన పెట్టుకున్న కేరళ ప్రజలకు ఆనాడే శాపం తగిలిందని, అందువల్లే వయనాడ్ ఘటన జరిగిందని అభిప్రాయపడుతున్నారు. కేరళ ప్రజలకు తగిన శాస్తి జరిగిందంటూ కొందరు పరుషంగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఏనుగు చనిపోయింది మల్లపురం జిల్లాలో అని, ప్రస్తుత ఘటన జరిగింది వయనాడ్లో అని రెండింటికి ముడిపెట్టడం సరికాదంటున్నారు. అయినా 4 ఏళ్ల క్రితం జరిగిన ఘటనను ఇప్పటి విపత్తును లింక్ పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.